మాట, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును. అవును, పల్లెటూరులో పాదులు పెడతారు. పాదులు పెడితే ఆ పాదులు పెరిగిన తరువాత ఆ పాదుల ద్వారా వచ్చే ఫలాన్ని అనుభవిస్తారు. ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా అంజూరపు చెట్లను పండించేవారు. అంజూరపు చెట్లు ఫలాల ద్వారా ఇశ్రాయేలీలు చాలా బ్రతికేవారు, తినేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ప్రియులారా, ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారి దిశముల అంజూరపు చెట్ల యొక్క కచ్చడాల చేతనే వారు కప్పుకున్నారు. అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలు దేశంలో. ఇశ్రాయేలు జాతినే అంజూరపు చెట్టుకు పోల్చారు. ఒకానొక దినాన్ని